4, 5 సంవత్సరాల తర్వాత ఉండే ప్రైజ్ కాకుండా ఇప్పుడుండే ప్రైజ్‌నే కస్టమర్‌లకి ఇస్తున్నాం. కరెక్ట్‌గా జెన్యూన్‌గా 4 ఇయర్స్, 5 ఇయర్స్‌లో మంచి రిటర్న్స్‌ని కస్టమర్‌లు అందుకుంటారు. ఖచ్చితంగా. ఇప్పటి వరకు మార్కెట్‌లో ఉంది అదే. 4, 5 ఇయర్స్ తర్వాత ఉండే ప్రైజ్‌ని ఇప్పుడే కస్టమర్‌లకి ఇయటం. ఓకే. అవి వాళ్ళు తర్వాత రీసేల్ చేసుకోలేక ఇబ్బందులు పడటం. దానివల్లనే మార్కెట్ స్లో అయిందన్న అపోహ ఉంది. అవునండి. కానీ వాళ్ళకి కావాల్సిన ప్రైజ్‌లో ఇప్పుడున్న ప్రైజ్‌లో గనక కస్టమర్‌లకి డెవలప్‌మెంట్‌తో సహా ఇస్తే కొనటానికి చాలామంది ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు. ఓకే. సో, సూపర్ అండి. అసలా మీరు ప్రెజెంట్ మార్కెట్‌ని అనాలిసిస్ చేసి, అలాగే బయర్స్‌ని కూడా హ్మ్. ఎవరైతే కొనలేని వాళ్ళతో కూడా ఇంత చక్కటి ప్రైజెస్‌ని మీరు డిజైన్ చేసి, ఈ వెంచర్‌ని ఇవ్వడం అనేది ఇట్స్ వెరీ నైస్ అండి. హ్మ్. కస్టమర్లతో పాటు ఒక 500 మెంబర్స్ ఇస్త్రీ బండి వాళ్ళని, కొబ్బరి బొండాలు వాళ్ళని, హ్మ్. ఇండ్లల్లో పనిచేసే వాళ్ళని, ఆయాల్ని వాళ్ళని అడిగాము. మీరు సొంత ఇల్లు తీసుకున్నారా? ప్లాట్ ఉందా అని. ఓకే. మాకెక్కడుంటదయ్యా! మేమేడ కొనగలుగుతాం అవును. అట్నే అవును చెప్తున్నారు. సార్. అవును సార్. సరే మీరు ఎంతవరకైతే పెట్టుకోగలుగుతారు? హ్మ్. ఎట్లా ఉంటే కొంటారు? అంటే ఎక్కువ మంది హ్మ్. 3,00,000, 5,00,000, 6,00,000 వరకి సో, చెప్పుకోగలిగారు. వాళ్ళ బడ్జెట్స్ చిట్టీలేసి తెలుసుకున్నారు. హ్మ్. తెలుసుకున్నాం. హ్మ్. అంటే 6,00,000, 6.5 అయితే కొంటారంటే కొంటామని చాలామంది జెప్పారు. ఓకే. నిన్న ఆదివారం రోజు ఈ వెంచర్‌లో 32 ప్లాట్స్ అమ్మామండి. ఓహ్! వెరీ మొత్తం నైస్. గూడా పనిజేసే వాళ్ళు, ఇస్త్రీ బండి వాళ్ళు వాళ్ళే. చాలా అద్భుతం సార్. వాళ్ళు చాలా హ్యాపీగా మేము ₹1,00,00,000 ప్లాట్ అమ్మితే ఆ కస్టమర్ మొఖంలో ఆనందం కంటే, ₹6,50,000 ప్లాట్ కొన్న కస్టమర్‌లో హ్మ్. ఎక్కువ హ్యాపీనెస్ మేము జూసాం. వెరీ నైస్ అండి. చాలా హ్యాపీగా ఫీల్ అయితున్నారు. వాళ్ళకంటూ ఒక సొంతింటి స్థలం దొరికిందని. వెరీ నైస్ ఆహ్, సార్. ప్లాట్‌ఫార్మ్ మీద బిజినెస్ చేసుకుంటూ బ్రతికే వాళ్ళకి కూడా ఈ టెంపుల్ గ్రాండ్ సిటీలో కేవలం 6,50,000కే ఇళ్ల స్థలాలు ఇస్తున్నారంటే నిజంగా మామూలు ప్రాజెక్ట్ కాదు. సూపర్ ప్రాజెక్ట్ అనే చెప్పొచ్చు. మీ అవును. అనాలిసిస్ కూడా ఇట్స్ వెరీ నైస్ అండి. మంచి అనాలిసిస్ చేసి ఈవెన్ మీ టీమ్ వర్క్ కూడా హ్మ్. టీమ్ కూడా చూస్తున్నాను కదా! ఇందాక మార్కెటింగ్ నుంచి హెడ్స్ మీ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి కంపెనీలో యెస్ సార్. ఇంతక మీ ఆహ్, క్లయింట్స్ కూడా రిజిస్ట్రేషన్ కోసం వచ్చినప్పుడు కూడా వాళ్ళు చక్కగా డీల్ చేస్తున్నారు. అవును. హ్మ్. ఇమ్మీడియేట్ రిజిస్ట్రేషన్ కోసం వాళ్ళు పడే తప్పున కూడా అవునవును. మంచి టీమ్ సార్. గుడ్ హ్మ్. టీమ్ వర్క్ హ్మ్. మీకుందనే చెప్పొచ్చు. సార్ ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నప్పుడు గోల్డ్ కానివ్వండి, స్టాక్ మార్కెట్ లేదా హ్మ్. వేరే ఏదైనా బిజినెస్‌నే ఎక్కువ ఆప్షన్స్‌గా చూసుకుంటూ ఉంటారు. హ్మ్. బట్ అది లాంగ్ టర్మ్స్‌లో రిటర్న్స్ అనేది అంత నమ్మశక్యంగా ఉండదు. ఆశాజనకంగా ఉండదు. బికాజ్ ఇప్పుడు చూస్తున్నాం కదా ప్రెజెంట్ స్టాక్ మార్కెట్. మార్కెట్ చూస్తే సో, అర్థమైతుంది. ఆల్వేస్ బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎప్పటికైనా మంచి రిటర్న్స్ ఇస్తుందని అంటారు కదా! అవును. సో, ఇక్కడ మీ బయర్స్‌కి మీ వెంచర్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి హ్మ్. ఎలాంటి రిటర్న్స్ వస్తాయి? అండ్ ఎంత కాలంలో వస్తాయి? సూపర్ క్వెషన్ మేడం. థాంక్ యూ. ఇప్పుడు మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉన్నాం గదా! యెస్. స్టాక్ మార్కెట్ గాని, గోల్డ్ గాని ఎవ్వరి చేతిలో లేదు. ఎందుకు పెరుగుద్దో, ఎందుకు తగ్గుద్దో గూడా. అవునండి. స్టాక్ మార్కెట్ అయితే ఆ స్క్రీన్ మీద చూడటం తప్పితే ఎవరి చేతిలో ఉండదు. ఎగ్జాక్ట్‌లీ. కానీ భూమి మీద ఇన్వెస్ట్ చేసింది మాత్రమే ఆటోమేటిక్‌గా పెరుగుతానే ఉంటది గానీ, తగ్గించటం ఎవరి వల్ల కాదు. అవునండి. ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్‌మెంట్‌లో బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏదైనా అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయటమే. ఓకే. కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసింది ఎప్పుడైనా గూడా మంచి నిలుస్తుంది రిటర్న్సే అంటారు. వస్తాయి. మన పిల్లలకి అద్భుతమైన భవిష్యత్తుని గూడా అందించిన వాళ్ళం అవుతాం. సో, ఇన్ని డెవలప్‌మెంట్స్ మధ్యన ఉన్న ఈ వెంచర్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎన్ని ఇయర్స్‌లో మంచి రిటర్న్స్ రావచ్చంటారు? ఇది 6,50,000 పెట్టి ఎవరైనా ఒక ప్లాట్ తీసుకుంటే ఓకే. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంటే చూడాలి మేడం. ఒక ఓకే. 5-10 సంవత్సరాలు వెయిట్ చేస్తేనే మంచి రిటర్న్స్ వస్తాయి. అవునండి. ఈ రోజు కొని సంవత్సరంకి అమ్ముదాం, రేపు అమ్ముదాం అంటే మాత్రం పెద్దగా రిటర్న్స్ ఆశించక్కర్లేదు. నార్మల్ రిటర్న్సే వస్తాయి. మంచి బెస్ట్ రిటర్న్స్ కావాలంటే మాత్రం 10 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. ఓకే. ఖచ్చితంగా హ్మ్. సార్. 10 ఇయర్స్ అనేది ఇట్స్ నాట్ ఎ హ్మ్. బిగ్ థింగ్. బికాజ్ హ్మ్. మంచి ఇన్వెస్ట్‌మెంట్ రావాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. అవును. యాహ్! ఎందుకంటే సిటీలో ఇప్పుడు మనం రూ. 1,00,000 గజం లేదా 50,000 గజం పెట్టి తీసుకుంటే 50,000ది లక్ష అవ్వటానికి చాలా రోజులు పడతది. అవునండి. కానీ ఈ 6,500ది 10,000 కావటానికి తక్కువ రోజులే పడతది. అవును సార్. మనం ఖచ్చితంగా. ఎంత తక్కువ వేసుకున్నా కూడా మంచి రిటర్న్స్‌నే పొందొచ్చు. వెరీ నైస్ అండి. హ్మ్. సో, మనం చూడొచ్చు ఏంటి సార్ ఈ ప్లాంటేషన్ అయితే మీరు ఆల్రెడీ చక్కగా ప్లాంటేషన్ చేసి పెట్టారు. ఎక్కడ చూసినా పచ్చగా ఉన్నాయి. ఎండిపోయినట్టయితే ఎక్కడా లేవు. అండ్ నీట్‌గా మీరు ఫెన్సింగ్ కానివ్వండి అండ్ బార్డర్ లైన్స్ కూడా మీరు చేశారు. అండ్ ఎక్కడ కర్బింగ్ చూసినా స్టోన్స్ ఇవన్నీ గూడా డీటీసీపీ నార్మ్స్ ప్రకారం ఉంటాయి మేడం. ఓకే. అయితే ఆ గ్రీనరీకొచ్చేసరికి ఎవరికైనా గ్రీనరీ చూడగానే ఒక ఆహ్లాదం అనేది మనసులో వస్తది. ఖచ్చితంగా. కాబట్టి ఇది వీకెండ్ హోమ్స్ లాగా ఎవరైనా ప్లాన్ చేసుకున్నా గూడా బాగుంటది అని జెప్పి మనం లోపల ఒక చిన్నది ఫంక్షన్ హాల్ గూడా మనం కట్టి రెడీగా ఉంచాము. ఓకే. రేపు స్విమ్మింగ్ పూల్ గూడా కట్టబోతున్నాము. ఓహ్! వెరీ నైస్. ఎవరైనా
వీకెండ్స్లో వచ్చి ఎంజాయ్ చేయడానికి ఈజీగా ఉంటుందని. సో వీకెండ్స్లో పిల్లలతో పాటు ఫ్యామిలీస్ రావడానికి ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్ హాల్ అయితే ఏర్పాటు చేశారండి విత్ స్విమ్మింగ్ పూల్ కూడా. సో దట్ వాళ్ళు ఏదైనా బర్త్డే ఈవెంట్స్ కానివ్వండి, షష్టిపూర్తి ఫంక్షన్స్ కానివ్వండి, లేదంటే జస్ట్ సిట్అవుట్స్ లాగా కూర్చొని ఫామ్ హౌస్ సెటప్లో మంచిగా కుక్ చేసుకుని తినడానికి, మంచి చల్లటి ప్రదేశంలో కుక్ చేసుకోవడానికి అయితే కన్వీనియంట్గా సార్ అయితే ప్లాన్ చేశారండి. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ చాలా ప్రాజెక్ట్సే చేశారు, బట్ ఈ వెంచర్కి టెంపుల్ సిటీ గ్రాండ్ అని ఎందుకు పేరు పెట్టారు అసలు? చాలా కారణం ఉంది మేడం. ఈ ఏరియా ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఏదైతే ఉందో ఆధ్యాత్మిక పరంగా రేపు టూరిజం హబ్‌గా డెవలప్ చేస్తున్నారు. ఓకే. అంటే ఒక ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ బేస్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ అయితే ఓకే. 3 రెక్కలు ఉంటాయి కదా! ఒక అవును. రెక్కేమో యాదగిరిగుట్ట. ఓకే. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. మ్హూ. కొలనుపాక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఓకే. జీడికల్లు రామాలయం టెంపుల్ 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. దట్స్ సో నైస్. అంటే 3 కూడా డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఈ వెంచర్‌కి టెంపుల్ సిటీ గ్రాండ్‌ని పేరు పెట్టడం జరిగింది. ఓకే. ఎవరికొచ్చినా కూడా ఆధ్యాత్మిక ఫీలింగ్ రావాలి. అవును సార్. ఎందుకంటే ఎవరన్నా టెంపుల్‌కి వచ్చినా ఆ రోజు నైట్ స్టే చేయాలన్నా గెస్ట్ హౌస్‌లా కట్టుకొని ఇక్కడ ఓకే. ఉండాలన్నా కూడా ఆ ఫీల్ ఉంటది అని చెప్పి మేము ఈ టెంపుల్ సిటీ గ్రాండ్ అని పేరు పెట్టాము. ఖచ్చితంగా మంచి ప్లాన్ సార్ ఇది. యా. చుట్టూ యాదగిరిగుట్ట, కొలనుపాక అండ్ అలాగే రామాలయం ఫేమస్ జీడికల్ రామాలయం టెంపుల్. జీడికల్లు రామాలయం ఆ. టెంపుల్. సో మొత్తం డివోషనల్ హబ్ అని అయితే చెప్పొచ్చు. 100% సో మేడం. ఖచ్చితంగా టూరిజం ప్లేస్ గా అయ్యింది కాబట్టి వాళ్ళకి గెస్ట్ హౌస్ గా పెట్టుకోవడానికి కూడా ఈ వెంచర్ అవును. చాలా చాలా ఉపయోగపడుతుంది. మంది ఇప్పుడు వీకెండ్ హోమ్స్‌కే ప్రిఫర్ చేస్తున్నారు. అవునండి. వాళ్ళకి కూడా బెస్ట్ చాయిస్ అవుద్దని ఇక్కడ డెఫినెట్ గా డెఫినెట్ గా వీకెండ్స్ లో ఉండడానికి గెస్ట్ హౌస్ పర్పస్ లో అయితే మంచి వెంచర్ అని అయితే చెప్పొచ్చు. త్వరలో ఉగాది రాబోతుంది. మరి ఇక్కడ ఇన్వెస్ట్ చేసే కస్టమర్స్ కి ఉగాది ఆఫర్ గా టెంపుల్ గ్రాండ్ సిటీ వెంచర్ లో ఎలాంటి ఆఫర్స్ ఇవ్వబోతున్నారు? ఈ టెంపుల్ సిటీ గ్రాండే కాదు మేడం. మా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి ఉన్న అన్ని వెంచర్‌లో కూడా ఉగాది వరకు ఎవరైతే బుక్ చేసుకున్న రోజు నుంచి 15 రోజుల లోపల ఫుల్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంది మేడం. ఫ్రీ రిజిస్ట్రేషన్. కంపెనీయే రిజిస్ట్రేషన్ సూపర్ పేమెంట్ సూపర్ చేస్తుంది. సార్. యా. హ్యాపీగా వాళ్ళకి 1 వీక్‌లో వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళు తీసుకోవచ్చు. ఓ వెరీ నైస్. సో ఇంకెందుకు ఆలస్యం, ఎవరైతే ఉగాది లోపటి వరకు టెంపుల్ గ్రాండ్ సిటీలో వెంచర్కి వచ్చి ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ అయితే అంటున్నారు. డైరెక్ట్గా చైర్మన్ గారే మాటిస్తున్నారు. సో చూసుకోండి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేము కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ అవుతే వీళ్ళ టీం మీకు అందుబాటులో ఉంటారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ప్లాట్ బుక్ చేసుకోండి. అండ్ రిజిస్ట్రేషన్ ఫ్రీ అంటున్నారు కాబట్టి సో ఈ ఆఫర్ని మీరందరూ అవైల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి సజెషన్స్ అయితే ఇచ్చారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ మీ వెంచర్ యొక్క ఫెసిలిటీస్ అండ్ డెవలప్మెంట్స్ గురించి చాలా క్లియర్గా చెప్పారు. ముఖ్యంగా ఫ్రీ రిజిస్ట్రేషన్ అనే ఆఫర్ మాత్రం మీరు పెట్టి మంచి హైలైట్ అయితే చేశారు సార్ మీరు. అండ్ మోర్ ఓవర్ కంగ్రాచులేషన్స్ అండి Thank you, అండ్ madam. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫర్దర్ Thank you. ప్రాజెక్ట్స్ Thank you ఆల్సో. so much, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you, సో madam. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.